లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణం 18వ అధ్యాయం పుష్కరుని చరిత్ర. పునర్జీవితులైన ముగ్గురు కన్యల వృత్తాంతము విన్న దిలీప మహారాజు తనకు వచ్చిన మరికొన్ని సందేహములను తన గురువర్యులకు వశిష్ఠుల వారిని అడిగాడు. ఆ విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. గురువర్య, నాకింకను మరికొన్ని సందేహములు ఉన్నవి. మీరు పూజ్యులు మరియు మహర్షులు కావున నా సందేహములను తీర్చి పుణ్యం కట్టుకోండి అన్నాడు. వశిష్ఠుల వారును సరే అన్నారు. ఓ మహర్షి, భూలోకమునకు యమలోకమునకు గల మధ్య దూరం ఎంత ఉండును? మరణించిన ముగ్గురు కన్యలు ఈ స్వల్పకాలంలోనే యమలోకమునకు పోయి వచ్చారా? జీవుడు ఎంతకాలంలో అచ్చుటకు వెళ్ళను? ఇత్యాది విషయాలను వివరించవలసిందిగా కోరుచున్నాను అన్నాడు. వశిష్ఠుల వారు బదులిస్తూ, మహారాజా, సర్వజనులు తెలుసుకోవలసిన విషయం ఇది. సంతోషము రాజా, భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు కదా. మరణించిన ముగ్గురు కన్యలు పుణ్యాత్ములైనందువల్లనే మరలా బతికారు. వారు ముగ్గురు ముందు మాఘమాస నదీ స్నానం ఆచరించుట వలన వారంతటి పుణ్యాత్ములైనారు, యమలోకానికి వెళ్ళగలిగారు. మాఘమాస నదీ స్నానము అంతటి మహత్తర శక్తివంతమైనది. దీనికి నిదర్శనముగా ఒక వృత్తాంతమును వినిపించేదను, వినుము. పూర్వము పుష్కరుడనేవాడు ఇలాగే యమదూతలచే పరలోకమునకు తీసుకొని పోబడి తిరిగి భూలోకమునకు వచ్చారు. ఈతని చరిత్రను కూడా శ్రద్ధగా ఆలకింపుము. పుష్కరుడనే బ్రాహ్మణుడు మిక్కిలి విజ్ఞానవంతుడై సమస్త జీవులయందు దయ కలిగి ప్రవర్తించేవాడు. పరోపకారమే ఈతని జీవిత లక్ష్యము. ఈతడు ప్రతి మాఘమాసం నందు నదిలో స్నానం చేసి జపతపాదులు, విష్ణు పూజలు, పుణ్యకార్యములు చేసేవాడు. మాఘమాస వ్రత దీక్షాపరుడై సదా భగవంతుని సేవ ఎందే కాలం గడిపేవాడు. భజనలు, భగవన్నామ సంకీర్తనలు చేసేవాడు. ఈతడు శ్రీమన్నారాయణి పరమభక్తుడిగా ప్రసిద్ధికెక్కాడు. ఒకనాడు యమలోకంలో యముడు పుష్కరుని ప్రాణాలు తీసుకొని రెండని తన భటులైన యమదూతలకు ఆజ్ఞాపించాడు. యమకింకరులు సరేనని భూలోకమునకెళ్ళి పుష్కరుని ప్రాణాలు తీసుకొని యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు ముందు పుష్కరుని నిలిపి, ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారము పుష్కరుని ప్రాణాలు తెచ్చాము. ఈ జీవికి ఏ శిక్ష విధించెదరో సెలవియ్యండి, అమలు పరుస్తాము అన్నారు. యమలోకమునకు వచ్చినను అమిత తేజస్సుతో ప్రకాశించుచున్న పుష్కరుని యమధర్మరాజు చూసి, ఆహా, ఏమిది, నా వద్ద కూడా ఈతడు ప్రకాశవంతంగా వెలిగిపోచున్నాడే అనుకొని బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న పుష్కరుణ్ణి తన ప్రక్కనే కూర్చొనమని ఒకంత అతన్ని తేరిపారా చూసెను. అసలు విషయాన్ని గ్రహించిన యమధర్మరాజు భయంతో గడగడ వణికిపోయాడు. అంతటా ఆగ్రహంతో చిత్రగుప్త, ఏమిది, పాపిష్టివాడైన పుష్కరుని ప్రాణాలు తీసుకొని రమ్మంటే పరమ భక్తాగ్రేసుడైన విష్ణు పూజ దురంధరుడగు పుణ్యమూర్తియగు ఈ పుష్కరుణ్ణి తీసుకొని వచ్చారేమిటి? నాకెందుకింత నగుబాటుని తెప్పిస్తున్నారో కదా. అసలే విష్ణు భక్తుడు. విష్ణుదూతలు ఈ విషయం గ్రహించకముందే ఈతనిని సగౌరవంగా భూలోకమునకు పంపివేయండి. ఓరి మూర్ఖభటుల్లారా, పాపిష్టి పుష్కరుడనేవాడు ఆ గ్రామం మందే మరి ఒకడు ఉన్నాడు కదా, అతన్ని తెమ్మంటే పుణ్యాత్ముడైన ఈ పుష్కరుని తెచ్చినారేమిరా? మీ వల్ల నా గౌరవం నశించింది కదా అంటూ శీఘ్రమే పుణ్యాత్ముడైన బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న పుష్కరునికి క్షమాపణలు చెప్పి మా పొరపాటును మన్నించమని వేడుకొని మీరిక భూలోకమునకు వెళ్ళవచ్చు అన్నాడు. పుణ్యాత్ముడైన పుష్కరుడు కూడా యమభటులు చేసిన తప్పిదానికి విచారించి, సరే యమధర్మరాజా, ఎలాగూ యమలోకానికి వచ్చాను కదా, ఇక్కడ విశేషాలన్నీ చూసిపోయేదను అన్నాడు. అసలే తప్పిదం జరిగింది. యమధర్మరాజు ఒప్పుకోక చేస్తాడా? సరేనని అంగీకరించాడు. పుష్కరుడు
యమలోక మందలి వింతలు విశేషాలు, నలుదిక్కుల ఎందున్న నరులు పడుతున్న యమయాతనలు, ధర్మయుక్తంగా శిక్షించు యమలోక శిక్షాస్మృతిని ఇత్యాది విశేషాలను అన్నింటినీ ఆకలింపు చేసుకొని నరులు అనుభవిస్తున్న శిక్షణలు చూడలేక భయపడి బిగ్గరగా శ్రీహరి శ్రీహరి అంటూ హరినామ సంకీర్తన చేయడం మొదలుపెట్టాడు. పుష్కరుడు చేసే హరినామ సంకీర్తనలను వినిన పాపులందరూ తమ తమ పాపముల నుండి విముక్తులు కాసాగారు. ఇక అక్కడ ఉండలేక వారు అనుభవిస్తున్న బాధలను సహించజాలక భూలోకానికి తిరిగి వచ్చేశాడు. మరింత విష్ణుభక్తితో మెలగసాగాడు పుష్కరుడు. అమిత పుణ్యాత్ముడైనందువల్లనే పుష్కరుడు యమలోకానికి పోయి తిరిగి రాగలిగాడు. అత్యంత పుణ్యాత్ములైన వారికే ఇది సాధ్యపడుతుంది. దిలీప మహారాజా, విన్నావు కదా మరి ఈ పుష్కరుని కథ. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.